శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మనం ఈరోజు 14వ శ్లోకానికి వచ్చామండి. 14వ శ్లోకం చదివే వాళ్ళ పేరు, ఊరు. ఉదయభాను ప్రొద్దుటూరమ్మ. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నా మేడం. 14వ శ్లోకం అండి. మాత్రా మాత్రా స్పర్శాస్తు స్వస్యాస్తు కౌంతేయ కౌంతేయ శీతోష్ణ శీతోష్ణ సుఖ దుఃఖదాః సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః. నిత్యాః విసర్గ పెట్టుకుంటే ఆ సావయి తా వస్తుంది. తాం తాం స్థితిష్ఠస్వ భారత తితిష్ఠస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్వస్యాస్తు కౌంతేయ స్పర్శాస్తు స్పర్శాస్తు శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః. తాం తాం స్థితిక్షస్వ భారత స్థితిశ్చక్స్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః. తాం స్థితిక్షస్వ భారత త్వాం స్థితిస్వక్ష భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః. తాం స్థితిక్షస్వ భారత త్వాం స్థితిస్వ భారత. తాం త్వాం త్వాగదు తాం తాం స్థితిక్షస్వ భారత స్థితిశ్చస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః. తాం స్థితిక్షస్వ భారత తాం స్థితిస్వ భారత. స్థితిక్షస్వ స్థితిశ్చస్వ భారత. ఓకే, మ్యూట్ చేసుకోండి భానుగారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. 14వ శ్లోకంలో మనకి భగవంతుడు చెప్తున్నాడు, ఇంకా కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇంకా వివరంగా చెప్తున్నారు. మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, అర్జునుడి విషయంలో ఆయన అడిగింది శోకాన్ని పోగొట్టమని.
మోహాన్ని పోగొట్టమని. మోహం వల్ల శోకం వస్తుంది కాబట్టి శోకాన్ని పోగొట్టమని చెప్పాడు. మనకు కూడా మోహము మన శరీరంతో సంబంధించిన వాళ్ళతో మన శరీరంతో కలిపి మనకు కూడా మోహం వల్ల శోకము ఈ రెండు ఉంటాయి. ఆ విషయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. ముందు శ్లోకంలో ఏం చెప్పేశాడు? శరీరంలో మార్పులు వస్తాయ్యా, ఆ మార్పులు లాగానే ఇంకో జన్మ వస్తుందయ్యా శరీరానికి అని చెప్పేశాడు. ఇంకో శరీరం వస్తుంది ఆత్మకి, కాబట్టి ఆత్మ శాశ్వతమైంది, నిత్యమైంది అని చెప్పేశాడు. ఇప్పుడు ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి మన శరీరంలో ఏముంటాయి, శరీరము ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది అనే విషయాన్ని ఇంకొంచెం బాగా విపులంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. మనం ప్రపంచ విషయాల మీదే ఎక్కువ మనము మునిగిపోయి ఉంటాం. ప్రపంచాన్ని మళ్లించి పరమాత్మ వైపు తిప్పితేనే మనం ఆనందంగా ఉండగలం. ఈ విషయము మన ఋషులకి అందరికీ తెలుసు. అందుకనే వాళ్ళంతా పరమాత్మ వైపు మనసు నిలిపారు. ఇప్పుడు మనకి లలితా సహస్రంలో కూడా ఇప్పుడు ఉండేవన్నీ దాంట్లో వచ్చినవి మనకి. పంచతన్మాత్ర సాయక మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. మొట్టమొదటి చెప్పేశారు అమ్మవారి చేతుల్లో ఏమున్నాయి. ఇంకా మనోరూపేక్షు కోదండ, కోదండ అమ్మవారి చేతిలో ఉంది. అది ఏంది? మన మనసే. ఆ మనసుకు ధనుస్సు ఉంది, ధనుస్సుకు బాణం సంధించాలి. ఆ బాణానికి ఏం కావాలి? పంచ తన్మాత్ర సాయక, 5 బాణాలు కావాలి. మనం ప్రపంచంలో ఉండే అనుబంధం అంతా మనకు 5 ఉంది. మన మొత్తం మన జీవితం అంతా కూడా నువ్వు ఎన్ని రకాల కోరికలు కోరుకో, ఏ రకమైన వ్యాపారం చేయి, ఏదైనా చెయ్యి, అన్నింటికీ మూలమైంది మాత్రం 5. ఈ 5 విశ్వం నడుస్తుంది. ఓకే, మొట్టమొదటి పదము ఈ శ్లోకంలో మాత్ర. దీంట్లో ఎన్ని విషయాలు చూడండి. మాత్ర స్పర్శాస్తు, స్పర్శ తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో అనిత్యాహ తాం క్షితిష్యస్వ భారత. ఇక్కడ ఈ శ్లోకంలో మొట్టమొదట కౌంతేయ అని పిలుస్తున్నాడు అర్జునుడిని. భగవంతుడు ఏమని పిలుస్తున్నాడు? కౌంతేయ. రెండో వాక్యంలో భారత అని పిలుస్తున్నాడు. భారత అనే విషయాన్ని మనం అర్థం తెలుసుకున్నాం, కౌంతేయ అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు కుంతి యొక్క కుమారుడు కౌంతేయ. మాటి మాటికి కౌంతేయ అనే పదం, పార్థ అనేది కౌంతేయ అనే పదం ఎక్కువ వస్తుంది ఈ భగవద్గీతలో అర్జునుడి గురించి సంబోధించినప్పుడు. ఎందుకు వస్తుంది అంటే మాటి మాటికి గుర్తు చేస్తుంటాడు. ఏమని? నువ్వు కుంతి కుమారుడివి అని గుర్తు చేస్తుంటాడు. ఎందుకు? కుంతి ఎంత గొప్పది, నువ్వు ఏ వంశంలో పుట్టావు, ఎవరి కడుపున పుట్టావు? కుంతీదేవికి పుట్టావు. ఆ కుంతీదేవి గొప్పతనం ఏంటి? ఆమె ఏం చెప్తుంది? తనకు ఆమె కృష్ణ భగవానుడు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాడు. ఆమె రోజు పూజ చేస్తుంది. కృష్ణ భగవాన్ ఎప్పుడు 24 గంటలు తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు వచ్చి అడుగుతాడు. ఆయన సొంత మేనత్త కుంతీదేవి, అత్త నీకేం వరం కావాలి అని అడుగుతాడు. అడిగితే ఆమె ఏమంటుందంటే, ఓ కృష్ణ, నాకెప్పుడు కష్టాలు ఉండేటట్టుగా చెయ్యి అంటుంది. ఎందుకు అంటాడు. కష్టాలు ఉంటే నేను మర్చిపోకుండా ఉంటాను కాబట్టి నాకెప్పుడు కష్టాలు ఇవ్వు అని చెప్పి కోరుతుంది. అంటే ఆమె ఏ స్థాయిలో ఉంచోండి అంటే ప్రపంచ విషయాలు తప్పించి పరమాత్మే కావాలంటే ప్రపంచంలో కష్టాలు వస్తేనే ఆయన తలుచుకుంటున్నాం. మనమైనా అంతే, కష్టాలు వస్తే తలుచుకుంటాం, లేదా తలుచుకుంటామా? మనం తలుచుకోం కదా. అలాగే ఆమె చెప్తోంది, నాకు కష్టం వచ్చాడే నువ్వు గుర్తొస్తున్నావు కాబట్టి ఆ కష్టాలు ఇచ్చేసి అప్పుడు తిక్క కుదిరి నీ దగ్గర ఉంటుంది నా మనసు అని చెప్పి ఆమె అంత ఉన్నతంగా ఆలోచిస్తోంది. అది ఆమె స్థాయి. అటువంటి ఆమె పుత్రుడివి నువ్వు. ఇంకా కుంతీదేవి అలా కోరుకున్న మనిషి యొక్క పుత్రుడివి, నువ్వు ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి అని అడుగుతున్నాడు. అందుకని కౌంతేయ అనే పదం ఎక్కువ సార్లు వస్తుంది. ఇంకా భరత వంశంలో పుట్టిన వాడివి, భరతుడు ఏ విధంగా ధైర్య సాహసాలతో ఉన్నాడో నీవు కూడా అలా ఉండాలి అని చెప్పడానికి భారత అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ 2 పదాలు ఖచ్చితంగా వాడతాడు భగవంతుడు. మొట్టమొదటి పదం మాత్ర.
మాత్రలు అంటే పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ ఐదింటితోనే మనకు ప్రపంచంతో అనుబంధం ఉంటుంది. ప్రపంచంతో అనుబంధం ఎక్కువ ఉండే కారణం ఏంటంటే ఈ ఐదే. అవి అమ్మవారి చేతిలో ఉండే పంచబాణాలు, పూల బాణం, పంచపూల బాణాలు. అవే మన్మధుడి చేతిలో ఉండే పంచబాణాలు, పంచపూల బాణాలు. ఆ పూల బాణాలతోనే మన్మధుడు ఏం చేస్తున్నాడు? మాయను సృష్టిస్తున్నాడు. కానీ నువ్వు అమ్మవారి చేతిలో ఉండే ఆయుధంగా మారితే అప్పుడు నువ్వు అమ్మవారి దగ్గర ఉండిపోతావు. అదే మనకు లలితా సహస్రంలో చెప్తారు. ఇప్పుడు ఆ విషయాన్ని కృష్ణ భగవాన్ చెప్తున్నాడు. ఏందా పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ ఐదింటిని నీకు తెలుసుకోవడానికి కోసంగా మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. ఈ ఐదు తెలుసుకోవడానికి కోసంగా మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. అలాగే ఈ ఐదింటికి మూలమైనవి పంచభూతాలు. పంచభూతాలు మనకి ఇవ్వబడ్డాయి. భగవంతుడు ఎంతో దయామయుడు కాబట్టి మనకి ఇంత గొప్పగా ఇచ్చేశాడు. మనం అందరం దయాన్ని వాడతాం కానీ ఎందుకు భగవంతుడు దయామూర్తియో మనకు తెలుసుకోలేం. ఎందుకు దయామూర్తి అయినా మొట్టమొదటి శబ్దం. ఆకాశం యొక్క గుణకం శబ్దం, శబ్ద గుణకం ఆకాశం. ఆకాశం పంచభూతాల్లో ఒకటి. పరమాత్మ నుంచి మొట్టమొదటి వచ్చింది ఆకాశమే. ఆకాశంలోంచి నీకు శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నీకు జ్ఞానేంద్రియం చెవులు ఇవ్వబడ్డాయి. ఈ చెవులు ఇవ్వబడ్డాయి. ఈ చెవుల్లో వచ్చే శబ్దాన్ని గ్రహించడానికి నీకు మనసు ఇవ్వబడింది. మనసు ఇక్కడ ఉంటుంది, మనసు ఇవ్వబడింది. చూడండి, భగవంతుడి యొక్క గొప్ప మనసు, గొప్ప దయ. ప్రపంచంలో శబ్దం ఇచ్చేశాడు. ఆ శబ్దం వినడానికి నీకు శబ్దాలు గ్రహించే చెవులు ఇచ్చాడు. ఆ గ్రహించిన దాన్ని గ్రహించే శక్తి మనసుకి ఇచ్చాడు. కాబట్టి చూడండి, మన మనసే లేకపోతే మన చెవులు డొల్ల, ఏం పని చేయవు. శబ్దం వింటాయి. ఇప్పుడు మనం ఒక వీధిలోంచి పోతున్నాం అనుకోండి, అనేక శబ్దాలు వింటాం. కానీ ఆ శబ్దాలు విన్నంత మాత్రం మనం గుర్తిస్తాము అన్నింటినీ ఏం గుర్తించాం. మన మనసు వెళ్ళి గుర్తు పెట్టుకుంటే, శ్రద్ధగా అది గుర్తు పెట్టుకుంటేనే మనం గుర్తిస్తాం. అది తెలుసుకోవాలి మనం. కాబట్టి మనసు యొక్క ప్రభావము దాని మీద ఉందన్నమాట. దేని మీద? ఆ శబ్దం తెలుసుకోవడానికి మూలమైన శబ్దం. అందుకని అమ్మవారి చేతిలో మనోరూపేక్షు కోదండ. కోదండం ఏదంటే మనస్సు. అది కూడా ఇచ్చుకోదండం. ఇచ్చుకోదండం చెరుకు వీళ్ళు. ఆమె చేతిలో చెరుకు వీళ్ళలాగా ఉంది మన మనస్సు. మన మనస్సే నవరసాలను అనుభవిస్తుంది. ఆ చెరుకు రసంలోని తీయదనాన్ని అనుభవించేది ఎవరు? మన మనసే. మన మనసు ఏమనుభవిస్తోంది? బయట ఉండే శబ్దాలంతా రిసీవ్ చేసుకొని ఆనందిస్తుంది, హాయిగా వింటోంది. కానీ ఇటువంటి జ్ఞానేంద్రియం నీకు ఇవ్వబడితే నీవు దానికి దేన్ని ఉపయోగించుకోవాలి? మనం దేనికి ఉపయోగిస్తున్నాం? చెప్పుడు మాటలు వినడానికి, వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు చెప్పుకోవడానికి దీనికి ఉపయోగిస్తున్నాం ఈ జ్ఞానేంద్రియాన్ని. బాగా గమనించండి. లేదా చెత్త అవన్నీ వినడానికి ఆ సెల్ ఫోన్లో పెట్టుకొని దానికోసం ఉపయోగిస్తున్నాం కదా. కానీ నిజానికి చెవులు మనకి ఇవ్వబడింది. అందుకనే మనకి మన భాగవతంలో కానీ ప్రహ్లాదులే చెప్తాడు, ఏ చెవులు గొప్పవి, చెవులకి ఆభరణాలు పెడితే గొప్పవి కాదు, ఆ చెవులు మంచి శబ్దాలు, భగవంతుడి యొక్క నామ కీర్తన విన్నవే మంచి చెవులు అని చెప్తాడు. అలాగే మనకు శంకరాచార్య కూడా చెప్పేసాడు ఆ విషయం. చెవులు ఎందుకు ఇచ్చారంటే సా రసనాతే తావేవ కరో. శివానంద చాలా గొప్పగా చెప్పాడు ఆయన. నీకు చెవులు ఎందుకు ఇవ్వబడ్డాయి, నాలుగు ఎందుకు ఇవ్వబడింది అని చెప్పేశాడు ఆయన. ఎందుకు ఇవ్వబడిందంటే భగవంతుడి యొక్క నామస్మరణ, నామాన్ని వినడానికి ఇవ్వబడింది. ఆయన యొక్క చరిత్ర వినడానికి నీకు చెవులు ఇవ్వబడ్డాయి. ఆయన గొప్పతనాన్ని విని తద్వారా నువ్వు ఆనందపడడానికి నీకు చెవులు ఇవ్వబడ్డాయి. కానీ మనం ఎంతవరకు ఆనందం అనుభవిస్తున్నామో మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి మనకు ఇంకో విషయం కూడా చెప్తారు. ఈ శబ్దం అనే దానికి లొంగిపోయి మనసు కష్టాల పాలయ్యేదానికి తార్కాణంగా మనకుండే వాటిల్లో ఎగ్జాంపుల్గా ఏం చెప్తారు? జింకలు శబ్దాన్ని విని బాగా మంచి శబ్దం వింటే లొంగిపోతాయి. వేటగాళ్ళు ఏం చేస్తారు? బాగా శబ్ద వాయిద్యాలు పెట్టి అది లొంగిన తర్వాత దాన్ని వల వేసి పట్టేస్తారు. ఒక్క శబ్దానికి లొంగితేనే ఒక జీవి యొక్క బతుకు అంతమవుతుంది.
ఇక ప్రతినిత్యం మనం మన చెవుల్ని దానికే ఉపయోగించేటప్పుడు మాత్ర స్పర్శ, ఆ స్పర్శతో ఉండే మనం ఎలా ఉంటాం, మన జీవితం ఎలా ఉంటుంది. కానీ అది దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ జ్ఞానికి అప్పగిద్దాం. జ్ఞానం ఏం చేస్తాడు, పండితుడైన వాడు ఏం చేస్తాడు, ఆయనకు చెవులు ఇవ్వబడ్డాయి, మనకు చెవులు ఇవ్వబడ్డాయి. ఆయన దాన్ని దేనికి ఉపయోగిస్తాడు, కేవలం భగవంతుడి యొక్క కథలు వినడానికే ఉపయోగిస్తాడు. అది ఆయన చేసే పని, జ్ఞాని చేసే పని అది, మనం చేసే పని ఇది. కాబట్టి మాత్ర స్పర్శ వస్తు. ఇంకా మాత్రల్లో ఫస్ట్ శబ్దం అయిపోయింది. శబ్ద స్పర్శ. స్పర్శ అంటే చర్మం. ఈ అందమైన చర్మం మనకి ఇవ్వబడింది. ఈ చర్మం ఎందుకు ఇవ్వబడింది, స్పర్శ కోసం ఇవ్వబడింది. ఈ స్పర్శతో నువ్వేం చేయాలి, భగవంతుణ్ణి పెట్టడానికి కోసం పూలు తీసుకొచ్చి భగవంతుని విగ్రహాన్ని తాకి అలంకరించి ఆనందపడడానికి కోసంగా నీకు స్పర్శ శక్తి ఇవ్వబడింది. అంతేకాదు, స్పర్శ అంటే మీకు సెక్స్ లైఫ్ ఉండేదంతా ఈ చర్మం వల్లే కదా. దానికోసం కదా చర్మానికి అంతా మనం బ్యూటీ పార్లర్కి అంతా వెళ్ళి డెకరేషన్ చేసుకోవడం అంతా ఎందుకు చేస్తున్నాం, ఆ స్పర్శ వల్ల విశ్వం నడుస్తుంది కాబట్టి, సంతానం కలుగుతారు, సంతానం ద్వారా విశ్వం గడుస్తుంది కాబట్టి అట్రాక్షన్ కోసంగా ఈ చర్మాన్ని మనం రక్షించుకుంటూ ఉంటాం. భగవంతుడు ఇచ్చింది సంతాన అభివృద్ధి కోసంగా, జగత్తు నడవడానికి కోసంగా ఏర్పాటు చేశాడు. అది అంతవరకే ఆయనకు ఇవ్వబడింది మనకి. కానీ మనం దాన్ని ఎంతవరకు వాడుకుంటున్నాం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్న ప్రపంచంలో ఎంత నీచమైన పరిస్థితులు జరుగుతున్నాయో. కాబట్టి ఈ స్పర్శతో బాధపడే ఒకటి ఉన్నది. ఏంటది, ఏనుగు ఆడదాని యొక్క చర్మ స్పర్శ కోసంగా అల్లాడిపోతుంది. దానికి అట్లాంటి ఆ ఏనుగులు పట్టుకోవడం కోసం మానవుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద గుంట తవ్వి ఆ గుంట ఒడ్డున ఒక ఆడ ఏనుగుని పెడతాడు. మగ ఏనుగు వచ్చే దారిలో ఆ గుంట కనిపించకుండా ఆకులు అల్లాలు కప్పేస్తాడు. అప్పుడు అది ఆడ ఏనుగు పట్టుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఆ గుంటలో పడిపోతే ఇంకా తర్వాత దాని నరకం చూపించి దాని చేత విన్యాసాలు చేయించుకుంటారు. సర్కస్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా ఆ విధంగా. కాబట్టి ఆ స్పర్శ సుఖం కోసంగా వెళ్ళి అగచాట్లు పాలవుతోంది ఏనుగు. కానీ ఈ చర్మం ఇవ్వబట్టే కదండి ఇంత అందమైన చర్మం ఇచ్చి లోపల మనకి గుండె, కిడ్నీలు, రక్తం అంతా కప్పివేయబడింది. కప్పివేయకుండా అవి బయట ఉంటే అంత అసహ్యంగా ఉండేది. కానీ భగవంతుడు ఇంత గొప్ప సృష్టి చేసి మనకి ఇది ఇచ్చి, ఈ శరీరాన్ని ఇచ్చి, ఈ శరీరం పైన ఒక కవర్గా ఈ చర్మాన్ని ఇచ్చి, ఈ చర్మం ద్వారా మనం సుఖపడే భాగ్యం కూడా కలిగించాడు. ఆ భాగ్యం కూడా మనసే పడేది. చర్మం ఇవ్వబడింది కానీ చర్మం ద్వారా ఎవరు ఆనందపడుతున్నారు, సుఖపడేది ఎవరు, మనసే. కాబట్టి మనోరూపేక్షుకోదండ, అందుకని ఇచ్చుకోదని చెప్పారు. అలాగే శబ్ద స్పర్శ రూపం అంటే ఆకారాన్ని చూసే శక్తి దేనికి ఉంది, మన కంటికి ఉంది. మన కళ్ళు ఇవ్వబడ్డాయి. ఈ కళ్ళ ద్వారా నువ్వేం చేస్తున్నావు, ప్రపంచంలోని ప్రతిదాన్ని చూడగలుగుతున్నావు, విశ్వంలో ఉండేవాడన్నిటిని. అలాగే మనకు పంచభూతాల్లో అగ్నిదేవుడు ఉన్నాడు. ఇందాక మనం చెప్పే స్పర్శ జ్ఞానంతో ఉండేవాడు వాయువు. పంచభూతాల్లో వాయువు ఇవ్వబడింది. కాబట్టి రూపం చూడడానికి నీ కళ్ళు ఇవ్వబడ్డాయి. ఈ కళ్ళని మనము దేనికి ఉపయోగిస్తున్నాం, భగవంతుడు ఇచ్చింది మాత్రం ఆయన రూపాలు చూడడానికి, ఆయన ఇచ్చిన ప్రకృతిని చూడడానికి నీకు ఇవ్వబడ్డాయి. కానీ మనం దేని చూస్తున్నాం, ఆయన తప్పించి మిగతా అని చూస్తున్నాం. అదే మనకు ఆదిశంకరాచార్యుడు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణం. ఆయన చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించడానికి జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు, ఆ కళ్ళు ఇచ్చిన దానికి, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూడడానికి, ఆ భగవంతుడి యొక్క తీర్థయాత్రలు చేయడానికి, క్షేత్రాలు తిరగడానికి ఉపయోగిస్తాడు. ఇప్పుడు మనమంతా దేనికి సీరియల్స్ చూడడానికి వాటికి ఉపయోగించుకుంటున్నారు కళ్ళు. ఈ చిత్రం పెద్ద వయసున్న వాళ్ళే సీరియల్స్ ఎక్కువ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు, మనకి ఇచ్చింది దేనికి కళ్ళు, భగవంతుడిని చూడడానికి, భగవంతుడి యొక్క రూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని కూడా నిలుపుకోవడానికి బయట చూచి. కానీ అలా చేయడం లేదు. కాబట్టి మాత్రలో ఈ రూపం మూడోది.
శబ్ద స్పర్శ రూప రస. రసం అంటే నాలుక. నాలుక ద్వారా మనం ఎన్నో రుచులు చూస్తున్నాం. నీకు భగవంతుడు ఇచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. మనం ఎన్ని రుచులు మనం చూడగలుగుతున్నాం మన నాలుక ద్వారా. ఏవి తినాలనుకుంటే అవి తినగలుగుతున్నాం. ఏది తిన్నా కళ్ళు మూసుకొని కూడా దాని యొక్క ఏ రుచిలో ఉందో మనం కనుక్కోగలుగుతున్నాం. ఎంత తెలివి ఇచ్చాడు మనకి. అది ఎందుకు ఇచ్చాడు ఆయన? మధురమైన పదార్థాలు తిని మనకు శరీరాన్ని పుష్టినిచ్చే వాటిని, మనకు మనసు కూడా పుష్టినిచ్చే ఆహారం తినమని చెప్పి మనకి ఇవ్వబడ్డాయి. నాలుగు ఇవ్వబడింది. కానీ మనం ఏం తింటున్నామో మన విజ్ఞతకే వదిలేద్దాం. కాబట్టి నాలుక కోసమే కదా మనకు చేప పిల్ల వాళ్ళు ఎరవేసి లాగుతుంటే తెలియక ఆ మాంసం కోసం పోయి ఇరుక్కొని మరణిస్తోంది. అలాగే రూపం కంటి కోసం చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పలేదు. కంటి కోసం వచ్చే మిడుగురు పూలు చూడండి, నిప్పు చూసి ఆ నిప్పులో అవి ఆకర్షించబడి మరణిస్తున్నాయి. కానీ వాటికి మరణం కోసం పోతున్నాం తెలియకుండా పడి మరణిస్తున్నాయి. కాబట్టి అటువంటి స్థితి ఎలా వస్తోంది? ఈ యొక్క మనసు వల్ల వస్తుంది. అన్నిటికీ మూలం మనసే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ? మనసులో వచ్చే ఆలోచనలు మార్పు చేయడానికే మనం ప్రయత్నం చేయాలి. మనసు ప్రపంచం వైపే తిరిగి ఉన్నంతసేపు అది మోహాన్ని, శోకాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇంకా శబ్ద స్పర్శ రూప రస గంధం. గంధం అంటే వాసన. ముక్కుతో అనేక రకమైన వాసన చూడడానికే మనకు ముక్కు ఇవ్వబడింది. కానీ మనం ఏం వాసన చూస్తున్నామో మీరు తెలుసుకోవాలి. వాసన రుచి గల వాటి అన్నిటికీ వాసన చూస్తాం. చూసే కదా వాసన బాగుండాలా, కంటికి బాగుండాలా, అటువంటి వాటినే మనం తింటాం. కాబట్టి ఆ రసేంద్రియం వల్ల, ఆ నాలుక వల్ల మనం ఎన్నో ఇబ్బందులు, మనకు రోగాలు వచ్చేదంతా ఈ నాలుక వల్లే. తినకూడని బయట పదార్థాలు తిన్నా, ఏం తిన్నా మనకి వెంటనే రోగం వచ్చేస్తుంది. కాబట్టి వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనసు వల్లే ఆ ఇబ్బంది వస్తుంది. మనసు కోరుకుంటుంది ఆ రుచికరమైన తిను అని చెప్పి. అప్పుడు మనం తింటాం. దానివల్ల మనం ఇబ్బంది పడతాం. కాబట్టి వీటన్నింటికీ మూలమైనది ఏంది? ఐదింటిని నడిపిస్తోంది ఏంది? మనస్సు ఒక్కటే. మాత్రా స్పర్శాస్తు. ఈ విధంగా స్పర్శ దేంతో ఉంది? ఈ ఐదింటితోనే ఉంది. ప్రపంచంతో స్పర్శలో దేంతో ఉన్నాం మనం? ఈ ఐదింటితోనే ఉన్నాం. కౌంతేయ, ఓ కుంతి కుమారుడా, వీటన్నింటిలో పడి నీకేం జరుగుతోంది? నీకు రెండు జరుగుతున్నాయి. ఏందవి? శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతం అంటే చల్లదనం, ఉష్ణ అంటే వేడి. ఈ ఐదింటి వల్ల నీ జీవితంలో ఏం జరుగుతోంది? రెండే జరుగుతున్నాయి. అన్ని రెండుగా జరుగుతాయి మన జీవితంలో. ఏందా రెండు? చల్లదనం అన్నా ఉంటుంది, వేడిగా వెచ్చగా అన్నా ఉంటుంది. కానీ అది కూడా నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. మన మనసు ఏం చెప్తుంది? బాగా చలికాలం వచ్చింది అనుకోండి, అప్పుడు వేడి కావాలని అడుగుతుంది. బాగా ఎండాకాలం వచ్చింది అనుకోండి, బాగా చల్లదనం కావాలని కోరుకుంటుంది. మనం మనసులో కూడిన ఈ కోరికల వల్ల నీవు దుఃఖానికి గురవుతావు. ఇంకా సుఖ దుఃఖదాహ, ఇంకా సుఖము దుఃఖం అనేవి కూడా నీకు వస్తాయి నీ శరీరానికి. ఇవి రెండు వచ్చినప్పుడు ఏమైపోతావు? నీ మనసు సుఖం వచ్చిందనుకో చాలా ఉప్పొంగిపోయి నీకు చాలా హ్యాపీగా ఉంచేస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు చాలా నిరాశకు గురేసి నిన్ను ఏడిపిస్తుంది. ఇప్పుడు మనం పరమాత్మ స్థితికి వెళ్ళాలంటే, పండితుడు కావాలంటే ఈ రెండింటిని జయించాలి. ఈ ఐదింటిని జయించాలి, ఈ రెండింటిని జయించాలి. ఏ రెండింటిని? శీతోష్ణాలు వచ్చినప్పుడు, మనకు సుఖము దుఃఖము వచ్చినప్పుడు సుఖానికి పొంగిపోకూడదు, దుఃఖానికి కుంగిపోకూడదు. ఇవి రెండు జరిగితేనే మనం ఆనందంగా ఉంటాం జీవితంలో. ఇదే భగవంతుడి యొక్క లక్షణం. భగవంతుడికి ఉండేవి అవే. మనలోనే భగవంతుడు, మనమే ఆత్మరూపంలో భగవంతుడు కదా మనం. మన భగవంతుడు ఈ శరీరము ఆత్మే పరమాత్మ అని మనం మర్చిపోయాం. ముందే చెప్పాం కదా, దీనిలో అయిపోయాం కదా. దీనిత్వం వల్ల ఏమైపోయింది? ద్వంద్వాలలో ఇరుక్కుపోతున్నాం. ద్వంద్వం అంటే రెండు. ఏంది? శీతోష్ణము సుఖ దుఃఖము అని రెండిట్లు ఇరుక్కుపోతున్నాం. ద్వంద్వాతీతుడే భగవంతుడు. భగవంతుడు కూడా బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఆయన క్యారెక్టర్ ఏంటంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండడం. మనం ద్వంద్వాలు రావడానికి కారణం ఏంది? ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల ద్వారా ఏమొస్తుంది? మన పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించి మన మనసుని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి శోకానికి మూల కారణం ఏందయ్యా అంటే ఈ ఐదే. ఈ ఐదింటిని జయించడానికి మనకు సౌందర్యలహరి, శివాందరి, లలితా సహస్రం అన్నిట్లో చెప్పేశారు ఎట్లా జయించాలని చెప్పేసి. ఎట్లా జయించాలని చెప్పారు వాళ్ళు? దేనికి పొంగిపోకు, కుంగిపోకు. ఈ ఐదింటిని నువ్వు సక్రమంగా భగవంతుడి వైపు మళ్ళిస్తే
ఈ 5 నీ చేతిలో ఉంటాయి. నీ చేతిలో ఉంటే అదే ధ్యానం. నీ చేతిలో నీ 5 ఆయుధాలను పట్టుకొని ఆ 5తో నువ్వు ఆనందం అనుభవిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? చెరుకు రసంలో తీపిలాగా ఉంటుంది. మనసు అలా చేయదు. మన మనసు ఏం చేస్తుంది? ఆ 5లో ఉండే అసలైన చెడు లక్షణాన్ని మాత్రమే తీసుకుంటుంది, మంచిని వదిలేస్తుంది. కానీ మన ఆత్మ మాత్రం మనకు చెప్తూ ఉంటుంది, ఇది నీకు చెడు చేస్తుంది అని. మనకు ప్రతి పని చేసుడు మనకు హెచ్చరిక చేస్తుంది, కానీ మనం స్వీకరించాం. ఇది జరుగుతోంది. నీ శరీరం ఇవ్వబడింది, నీ శరీరానికి దశలున్నాయి, అవస్థలున్నాయి. వాటితో పాటు నీ శరీరానికి ఎంత గొప్ప జ్ఞానేంద్రాలు ఇవ్వబడ్డాయి, పంచ తన్మాత్రలు ఇవ్వబడ్డాయి, మళ్ళీ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇవ్వబడ్డాయి. వీటన్నిటి నీకు ఇవ్వబడ్డాయి. కానీ వీటన్నిటిని నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేది బట్టి, నీ మనసు బట్టి నీ జీవితం ఉంటుంది. నువ్వు తీసుకునే విధానం సరిగ్గా లేకపోతే నీ జీవితం సరిగ్గా ఉండదు. నువ్వు దుఃఖంలో, శోకంలో మన రాగం వస్తుంది, రాగంలోంచి శోకం వస్తుంది, మోహం వస్తుంది, మోహంలోంచి శోకం వస్తుంది. ఇది చెప్పేశాడు. ఇప్పుడు మనం అర్జునుడి స్థాయికి వెళ్దాం. మన స్థాయి కదా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అర్జునుడి స్థాయికి వెళ్ళిపోదాం. అర్జునుడు చాలా గొప్ప స్థాయి, మనలాంటి సామాన్యుడు కాదు. ఆయన రూపాన్ని చూశాడు. కంటితో ఏం చూశాడు? భీష్ముడిని, ద్రోణుని చూశాడు, తన సైన్యాన్ని చూశాడు. రూపం వల్ల చూశాడు. చూసిన దాన్ని ఏమనుకున్నాడు? పక్కనే పరమాత్మ ఉన్నా కూడా ఎవరిని చూశాడు? భీష్ముడిని, ద్రోణుని చూశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? మన మనసు లోపలే పరమాత్మ కూర్చో ఉంటే ఆత్మగా మనము ఈ 5నే చూస్తున్నాం. ఆయన అంతే చేశాడు. బయట ప్రపంచంలో ఉన్నట్టు రూపాన్ని చూసి ఆ రూపంతో మనసులో శోకం, మోహం కలిగి అతడు దుఃఖానికి గురయ్యాడు. కాబట్టి పక్కనే పరమాత్మ ఉన్నా కూడా, అది మనం అండర్లైన్ చేయాల్సిన విషయం. మనకు కూడా పక్కనే పరమాత్మ మన లోపలే కూర్చో ఉన్నా మనం చేసే పని ఏంటంటే ఈ 5తోనే మన జీవితాన్ని గడిపేస్తున్నాం. ఈ 5ని మనం జయించలేకుండా ఉన్నాం. జయించాలంటే మన మనసునే జయించాలి. కాబట్టి మన మనసులకు ఆలోచనలు ఎప్పుడు నిరంతరాయంగా వస్తూ ఉంటాయి. కానీ వాటిని జయించడం చాలా కష్టం. కానీ ప్రయత్నం చేస్తే సులభం. అది ఎలాగో కూడా ఆయన చెప్తున్నాడు. ఆగమాపాయినో, ఆ సుఖము, దుఃఖము, ఈ పంచతన్మాత్రలతో ఉండే కష్టాలు, సుఖాలు అన్ని కూడా నీకు ఆగం వస్తాయి, అపాయినో వెళ్ళిపోతాయి. వస్తుంటాయి, పోతూ ఉంటాయి జీవితంలో. ఇవి ఖచ్చితంగా వస్తాయి, పోతాయి. దాన్ని నువ్వేం చేయలేవు, ఆపలేవు, నీ తరం కాదు. వాటి వల్ల వచ్చేదాన్ని నువ్వు ఆపడం నీ వల్ల కాదు. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు? నీకు మనసుంది, మనసులో కోరికలు ఉన్నాయి. కోరికలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలను వాడుకుంటావు, ప్రపంచ విషయాల మీద పరిగిస్తావు. పరిగెత్తిన తర్వాత నీకు శోకం, మోహం కలుగుతాయి. దాన్ని ఆపడం నీ తరం కాదు. కానీ అవి వచ్చిపోతుంటాయి. ఇది మాత్రం తెలుసుకోవాలి. అనిత్యాహ, అవి ఎటువంటివి? శాశ్వతమైనవి మాత్రం కావు, అనిత్యమైనవి, అశాశ్వతమైనవి. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటామండి? భలే చెప్పావే, ఎలా తెలుసుకుంటాం? దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అనిత్యానికి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అని అడిగాడు. అడిగినప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పారంటే, ఒక కాగితం మీద ఒక మాట రాసి ఇది ఎట్టి మడిచిచ్చేశాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓపెన్ చేయకూడదు. నువ్వు ఎప్పుడు ఓపెన్ చేయాలంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. మళ్ళీ చాలా దుఃఖం, ఇంకా నేను ఓడ్చుకోలేనురా బాబు అన్నంత దుఃఖం ఉన్నప్పుడే దీన్ని ఓపెన్ చేయాలి. మిగతా అప్పుడంతా ఓపెన్ చేయకూడదు, ఈ మంత్రాన్ని పఠించకూడదు అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు సరే అని చెప్పి ఆ కాగితం తీసుకుని వెళ్ళిపోతాడు. చిన్న చిన్న కష్టాలన్నిటికీ పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన మంత్రం ఇచ్చిన్నాడు కదా, ఆ మంత్రం నన్ను రక్షిస్తుంది అని ఒక నమ్మకంతో గమ్మున కూర్చున్నాడు. కానీ ఒకరోజు చాలా తీవ్రమైన దుఃఖం వచ్చేసింది ఆయనకి, తట్టుకోలేనంత దుఃఖం వచ్చేసింది. అప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు ఆ గురువు. అయ్యో, ఆ గురువు నాకు ఎప్పుడు కదా ఆ మంత్రం పలకమన్నా ఉచ్చరించమన్నాడు అని చెప్పేసి వెంటనే ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేశాడు. దాంట్లో ఏముంది? ఇది ఇలాగే ఉండదు, ఇది ఇలాగే ఉండదు, నీవు ఆనందంగా ఉండు. ఇది ఇలాగే ఉండదు, నువ్వు ఆనందంగా ఉండు. ఈ ఒక్క మంత్రమే ఉంది. ఆ మంత్రం చదువుకున్నాడు. చదివిన తర్వాత తనకేమనిపించింది అంటే, నాకు వచ్చిన దుఃఖం ఇది ఇట్లాగే ఉండదు,
అని అర్థమైపోయింది ఆయనకి. ఓహో, ఇది కొంచెం సేపం ముందు వెళ్ళిపోతుంది అన్నమాట ఈ దుఃఖం, అయితే నేను ఓర్చుకుంటాను అని చెప్పి ఓర్చుకున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళకి అతనికి చాలా సంతోషం వచ్చేసింది, ప్రీతమైన సంతోషం. ఆ సంతోషం వచ్చినప్పుడు మళ్ళీ ఆ గురువు గారు గుర్తొచ్చారు. అప్పుడు మళ్ళీ ఆ కాగితం తీసి చదువుకున్నాడు. ఇది ఇలాగే ఉండదు, నువ్వు ఆనందంగా ఉండు. అంటే ఈ సుఖము ఎక్కువసేపు ఉండదు, నువ్వు ఆనందంగా ఉండు. మళ్ళీ అదే మాట మళ్ళీ చదువుకున్నాడు. అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈ ఆనందం, ఈ సుఖం, ఈ సంతోషం నాకు ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోతుంది, కానీ నేను ఆనందంగా ఉండాలి అని అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు ఆ 2 సందర్భాల్లో కూడా ఆయన ఇచ్చిన ఆ మంత్రం చాలా ఉపయోగపడింది. ఉపయోగపడిన తర్వాత ఆ గురువు గారి దగ్గరికి పోయి కాళ్ళ మీద పడ్డాడు. మీరు రాయించిన ఈ మంత్రము నాకు ఎంత ఉపయోగపడిందంటే, నా జీవితాంతం నేను గుర్తు పెట్టుకునే రకంగా మంత్రం ఇచ్చారు, నన్ను చక్కదిద్ది, నా మనసులో ఒక సక్రమైన మార్గంలో పెట్టింది. నేను దుఃఖంలో ఉన్నా సుఖంగా ఉన్నాను, సుఖంలో ఉన్నా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. ఆనందానికి సంతోషానికి తేడా ఉంది. ఆనందం శాశ్వతమైంది, సంతోషం వచ్చిపోతుంటుంది. కాబట్టి అనిత్యాహ, అనిత్యమైనవన్నీ అనే విషయాన్ని ఆ గురువుగా స్పష్టంగా చెప్పి ప్రాక్టికల్ చేయించాడు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏం రాసి పెట్టుకోవాలి మనం, ఇది ఇలాగే ఉండదు. ఇది మన ఇంట్లో ఖచ్చితంగా ఉత్తిష్ట అనే పదము, పండిత అనే పదము, ప్రజ్ఞ అనే పదము, ఇది ఇలాగే ఉండదు అనే మంత్రం మనం కూడా రాసి పెట్టుకోవాలి. మన ఇంటి గోడల మీద ఉండాలి ఎప్పుడు. ఇది ఉంటే మనకు కూడా తెలిసిపోతుంది, ఈ మనసు ఆడే ఆట, ఆ నాటకానికి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. కాకపోతే మన గోడల మీద ఖచ్చితంగా ఈ పాయింట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు కూడా ఆ ధైర్యం వస్తుంది. కాబట్టి అనిత్యాహ, అవి శాశ్వతం కాదయ్యా, వస్తూ ఉంటాయి పోతుంటాయి, సుఖము దుఃఖము వచ్చిపోతుంటుంది, శీతలము ఉష్ణము అనే వచ్చిపోతుంటాయి. ఆ పంచతన్మాత్రల మనసు ఆడుకునే ఆట కూడా వచ్చిపోతూ ఉంటుందయ్యా. కానీ ఇది అందరూ అనుకోరు, ఇదే శాశ్వతం అన్నట్టుగా దుఃఖిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సుఖం వస్తే పొంగిపోతుంటారు, దుఃఖం వస్తే కుంగిపోతుంటారు. ఇది మానవులు చేసే పని. కాబట్టి నువ్వేం చేయాలి, ఇది ఇలాగే ఉండదనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు ఇది సుఖము గాని దుఃఖం గాని విషయం తెలుసుకోవాలి. ఇంకా తాం క్షితిశ్చస్వ భారత, ఇప్పుడు నీకు ఇంత విషయం చెప్పిన తర్వాత నీకు తెలిసిపోయి ఉంటుంది నువ్వు ఎలా ఉండాలో. ఎలా ఉండాలి, క్షితిశ్చస్వ అంటే ఓర్చుకో, నీ జీవితాన్ని ఓర్చుకో. ఓర్చుకుంటే నీ మనసు పెట్టే టార్చర్ నుంచి నువ్వు బయటపడతావు. ఓర్చుకో. ఓర్చుకోవడానికి మంత్రం నేను చెప్పేశా కదా, అది అనిత్యం అనే విషయం నువ్వు తెలుసుకో. అది శాశ్వతం కాదనే విషయం నీ స్పృహలో ఎప్పుడు ఉంటే నీకు దుఃఖం లేదు. కానీ నువ్వు అదే ప్రపంచంలోని విషయం అన్ని నాకు శాశ్వతం అనుకుని దాన్ని వెంట పడ్డావా, నువ్వు నరకం అనిపిస్తావు అని పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞానులకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పండితులైన వాళ్ళు అందుకనే బతికి ఉన్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఆలోచించరంటే అర్థమైంది, వాళ్ళు శబ్ద స్పర్శ రూప రసగంధాలకు విలువరు, శీతోష్ణాలకి విలువరు, సుఖ దుఃఖాలకు విలువరు. అంటే నీవు సంతోషం దేంట్లో ఉంది, ఎక్కడ కూర్చోంది ఆ సంతోషం? నీ చేతిలోనే కూర్చోంది, నీ మనసులోనే కూర్చోంది, బయట ఎక్కడా లేదు. నువ్వు బయట కోట్లు పెట్టినా నీ దగ్గరికి రావు. కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి 1 వారంలో మరణిస్తారని చెప్పారు. మరణిస్తారు అన్నప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి? అప్పుడు ఆయనకి పోయి మృత్యుంజయ మంత్రం ఇచ్చి బాగా హోమాలు చేసుకో, జపాలు చేసుకో అని చెప్పాలి కదా ఋషులంతా. అలా చెప్పలేదే వాళ్ళంతా. వాళ్ళు ఏం చేశారు? ఆయనకు విష్ణుమూర్తి కథలు వినిపించారు. అదేంటది? కథలేంది చెప్పేది ఆ సమయంలో? హోమాలు చేయించాలా, జపాలు చేయించాలా, ధ్యానాలు చేయించాలా, ఎన్ని పనులు చేయించాలి అసలు? అలా చెప్పకుండా భాగవతం ఎందుకు చెప్పారు? భాగవతం ద్వారా ఆయన ఏం తెలుసుకున్నాడు? జ్ఞానం తెలుసుకున్నాడు. జ్ఞానం వల్ల ఏమైపోయింది? మనసు ప్రపంచానికి దూరమై పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైపోయింది? మోక్షం గ్యారంటీ. మరణించేవాడికి కావాల్సిన మోక్ష మార్గం గాని ఆ మరణించి తప్పించుకోవడానికి కోసంగా చేసే హోమాలు జపాలు తపాలు కాదు.
నీకు తెలిసిపోతుంది. మనకైనా అంతేనండి. మరి మనకు కూడా భాగవతం ఎందుకు వినమని చెప్తారంటే ఇందుకు వినమంటారు. మన ఏదైనా ఆపద వస్తే, మనకి ఏదైనా పితృదేవత శాపం ఉంటే భాగవతం వినండి ఫస్ట్ అని చెప్తారు. ఎందుకు? భాగవతుల కథలు వినగా 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 జీవితం ఇంతేరా నాయనా అనే విషయం మనకు తెలుస్తుంది. మహా వాళ్ళ జీవితాలే అంత ఘోరంగా ఉంటే మనం ఎంత? ఆఫ్టర్ ఆల్ పరీక్షిత్ మహారాజు ఎక్కడ కలిని శాసించాడు. అలాంటి వాడికే మరణం వస్తే మనకు రాదా? ఈ విషయాన్ని మనం గ్రహించాం. ఎంతసేపు వింటాం, అక్కడ దాకా ఎందుకు చెప్తున్నారా, ఎలా చెప్తున్నారా, ఏం చెప్తున్నారా అనే విషయాన్ని మనం గమనించకుండానే వింటాం. అన్ని లాజిక్ గా ఆలోచిస్తే మనకు సమాధానాలు అక్కడే ఉంటాయి. కాబట్టి ఈ 14వ శ్లోకం ద్వారా భగవంతుడు మనకు ప్రపంచంతో ఏది ముడిపెడుతోంది, దేంతో నువ్వు ప్రపంచ విషయాల్లో మునిగి ఇబ్బంది పడుతున్నావు, దేనివల్ల నీకు సుఖం వస్తోంది, దుఃఖం వస్తోంది అనే విషయాన్ని విపులంగా అరటిపండు ఒలిచిపెట్టి నోట్లో పెట్టినట్టుగా చెప్పేశాడు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకాన్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటే ధన్యం అయిపోతాం. ఈ శ్లోకమే కాదు, 11వ శ్లోకమే అసలైంది. పండితాహ, ఆ పండితులం కావాలి. మనం పరమాత్మ వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి. మనకు కొద్ది కొద్దిగా తినిపిస్తూ తీసుకెళ్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎట్లా? కొంచెం కొంచెం. ఇట్లా ఉంటుంది జీవితం, ఇట్లా ఉంటుంది జీవితం. నీ ఆత్మ మాత్రం శాశ్వతమైంది, ఇవన్నీ అశాశ్వతం. అనిత్య అనే పదం ఇక్కడ పెట్టేశారు. అశాశ్వతం. నీకు వచ్చే సుఖం గాని దుఃఖం గాని అన్ని అశాశ్వతాలే, శాశ్వతమైనవి కావు. నీకు ఆనందాన్ని ఇవ్వవు, మళ్ళీ జన్మ లేకుండా చేయలేవు. కాబట్టి మరు జన్మ లేకుండా చేసుకోవాలంటే ఉండే ఏకైక మార్గం ఏంది? నీ అడుగు నువ్వు పండితుడు కావాలి. పండితుడు కావాలంటే ఏం కావాలి? ద్వంద్వాలకు అతీతంగా కావాలి. ద్వంద్వాలకు అతీతంగా కావాలంటే ఏం చేయాలి? నీ ఇంట్లో ఇది రాసి పెట్టుకోవాలి, ఇది ఇలా ఉండదు. అంతే, సింపుల్ గా చెప్పేశారు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఆయన. అరటి పండు వలిచిపెట్టినట్టు. బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మొదలు ఎక్కడి నుంచి శోకం వస్తుంది, ఎక్కడి నుంచి మోహం వస్తుంది, వాటి పోవడానికి అసలైన దారి ఏది అనే విషయాన్ని ఇంత స్పష్టంగా మనకి భగవంతుడు ఈ సాంఖ్య యోగంలో 14వ శ్లోకంలో ఈ రోజు మనకు వివరించారు.